టు జీ తెలుగు న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, ఆటో, ఇన్ఫ్రా సెక్టార్లు లాభపడగా మీడియా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, అలాగే ఎఫ్ఎంసీజీ, మెటల్, పిఎస్యు, బ్యాంక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక మరోవైపు క్రూడ్ ఆయిల్ $109 వద్ద ట్రేడ్ అవుతుంది. అయితే డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ $96.86 చేరింది. ఇక మరోవైపు బులియన్ మార్కెట్లు ఊగిసలాట మధ్య సాగుతున్నాయి, ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మార్కెట్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు. శ్రీరామచంద్రమూర్తి గారు, నమస్తే అండి. నమస్తే అండి. మనం చూస్తున్నాం దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవడం కూడా జరుగుతుంది. ఇవాళ ప్రధానంగా రిలయన్స్ షేర్ 2% పెరగడం కూడా చూసాం. నిఫ్టీకి రిలయన్స్ ఇండస్ట్రీ స్టాక్ అతిపెద్ద మద్దతుగా నిలిచింది. అయితే ఇవాళ ఎలా ఉంటుందంటారు? మార్కెట్ అయితే ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా ఈ ప్రతిరోజు లాస్ట్ 2-3 డేస్ నుంచి గ్యాప్ డౌన్ లో మొదలవుతున్నాయి. మళ్ళీ క్లోజింగ్ లో ఏంటంటే బయింగ్ సపోర్ట్ వచ్చి మళ్ళీ పెరుగుతున్నాయండి. లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా ఈ పెట్రోల్ పెరగటం, అలాగే ఇవన్నీ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది మార్కెట్ మీద. సో మార్కెట్ లో అందరికీ ఏంటంటే సెంటిమెంట్ వీక్ అయింది. ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ సెల్లింగ్ అవుతున్నారు. అలాగే రూపీ వచ్చి వీక్ అవుతుంది. రూపీ కూడా ఇప్పుడు 96, ఆల్మోస్ట్ 96.80 ఆల్ టైమ్ లో 97, ఇది 100 కూడా వస్తుందా అని అంటున్నారు. ఎందుకంటే సెల్లింగ్ ప్రెషర్ విపరీతంగా ఉంటుంది. సో ఇది ఇండైరెక్ట్ గా ఏంటంటే మార్కెట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో అలాగే మార్కెట్స్ ఆల్రెడీ బోటమ్ దగ్గరకు వచ్చేసాయి. నిఫ్టీ వచ్చి దాదాపు 23,600 ఉంది ప్రెసెంట్. ఒకప్పుడు ఇది 24,500 దాకా వచ్చింది. అక్కడి నుంచి 1000 పాయింట్లు డౌన్ అయినాయి. అలాగే నిఫ్టీ బ్యాంక్ కూడా 56,000 నుంచి ఇప్పుడు 53,000కి వచ్చింది. సో స్టాక్స్ అన్ని కూడా బాటమ్ లెవెల్కి వచ్చాయి. ఎందుకంటే ఇంటర్నల్ గా ఎక్కడ కూడా ఈ ఇరాన్ వార్ అయితే ఇప్పుడు అవ్వలేదు, ఎక్కడ కూడా తగ్గలేదు. అలాగే వార్ అయితే ఆగింది, కానీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అయితే $105 దగ్గర ఉన్నాయి. సో ఆయిల్ బయింగ్ చేయడానికి మన దగ్గర ఉన్న కరెన్సీ మొత్తం వాడుతున్నాం కాబట్టి డాలర్స్ లో పేమెంట్ చేయాలి కాబట్టి మనకి కంటిన్యూగా డాలర్ ప్రెషర్ వస్తుంది. సో ఎఫ్ఐఐస్ కూడా సెల్లింగ్ చేస్తున్నారు. అక్కడ యుఎస్ లో ఏమవుతుందంటే డాలర్ ఇంట్రెస్ట్ రేట్లు డాలర్ పెరగడం వల్ల డిమాండ్ ఎక్కువ ఉంది డాలర్ కి, కాబట్టి డాలర్ లో ఎక్కువ సేవ్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా మనకి ఏం జరుగుతుందంటే ఎఫ్ఐఎస్ ఏమో మార్కెట్ నుంచి కంటిన్యూగా వెళ్ళిపోతున్నారు. అలాగే డాలర్స్ మనకి క్రూడ్ ఆయిల్ పెరగటం, ఈ రెండు మేజర్ గా ఏంటంటే మనకి మార్కెట్ కి ఒక రకంగా, మార్కెట్ కే కాదు దేశానికి ఒక ఎఫెక్ట్, నెగిటివ్ ఎఫెక్ట్ జరుగుతుంది. దానికోసమే ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు గోల్డ్ కొనడం తగ్గించండి, అలాగే క్రూడ్ ఆయిల్ తగ్గించండి అని మనని అప్పీల్ చేసేది ఏంటంటే మనకి డిపాజిట్స్ తగ్గుతున్నాయి కాబట్టి ఇంపోర్ట్స్ తగ్గటం వల్ల అప్పుడు మార్కెట్స్ రివైవ్ అవుతాయి. సో ఎకానమీ కూడా రివైవ్ అవుతుంది. సో ఇప్పటిదాకా మనం ఎంతో కష్టపడిన ఎకానమీ ఇప్పుడు కొలాప్స్ అయ్యే, బాగా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ గోల్డ్ ఇంపోర్ట్స్ అలాగే క్రూడ్ ఇంపోర్ట్స్ తగ్గించాలి అనేది ఒక పెద్ద నినాదంగా చెప్పారు. ఇదేంటంటే ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి పాయింట్. ఎందుకంటే రేట్లు పెంచేసి విపరీతంగా మళ్ళీ సామాన్యుడిని నష్టపరిచే కన్నా మనమే సెల్ఫ్ స్వీనియంత్రణ చేసుకోవటం ఒక రకంగా బెనిఫిట్. ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తే మార్కెట్స్ కానీ, స్టాక్ మార్కెటే కాదు, ఇండియన్ ఎకానమీ కానీ అంతా కూడా ఇండియా స్ట్రాంగ్ గానే ఉంది, కానీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో లాస్ట్ 2 months తట్టుకున్నాం, కానీ ఇలాగే కంటిన్యూ అయితే మనకి విపరీతమైన ప్రెషర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది జరుగుతుంది. ఎస్ రామచంద్ర గారు, ఇప్పుడు మీరు రూపీ వాల్యూ గురించి మాట్లాడారు. ఇప్పటికే 96.86 దగ్గర పడిపోవడం కూడా చూస్తున్నాం. అయితే ఇది అటు విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? విదేశీ ఇన్వెస్టర్లు నెగిటివ్ ఉన్నారంటానికి ఇది సింపుల్ అండి. యాక్చువల్గా ఎఫ్ఐఎస్ అసలు నెగిటివ్ అయిపోయారు ఇండియా మీద. సో కంటిన్యూ సెల్లింగ్ ఇప్పుడు లాస్ట్ 3 months నుంచి కూడా 2 లక్షల కోట్ల రూపాయలు సెల్లింగ్ అయింది. ఓన్లీ మనం డిపెండ్ అవుతుంది ఏంటంటే, మామూలుగా అయితే ఇలాంటి ప్యానిక్ సెల్లింగ్ జరుగుతున్నప్పుడు ఇండియన్ మార్కెట్ చాలా పడిపోయేవి. అయితే మనని కాపాడేది ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్, డిఐఎస్ కాపాడుతున్నారు, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అలాగే మ్యూచువల్ ఫండ్స్. సో వాళ్ళు మార్కెట్ ని ఇంకా విపరీతంగా ఫాలో అవ్వకుండా సేవ్ చేస్తున్నారు. సో డిఐఎస్ కి ఏంటంటే వీళ్ళు కంటిన్యూ అంటే వాళ్ళ పేరే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఎస్. వాళ్ళు ఏంటంటే ఎక్కడ మనకి ఎక్కువ మనీ వస్తుందో అక్కడ వాళ్ళు షిఫ్ట్ అవుతుంటారు. ఇప్పుడు ప్రెసెంట్ మనీ అంతా కూడా ఎక్కడ ఉంది అని చూస్తే డాలర్ మీద ఉంది. మొన్నటి దాకా డాలర్ డౌన్ అయిపోయింది, డాలర్ ఇండెక్స్ డౌన్ అయిపోయింది. అలాగే గోల్డ్, సిల్వర్ పెరిగినాయి. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల ఏమైందంటే క్రూడ్ ఆయిల్ పెరగడంతో మొత్తం వరల్డ్ అంతా కూడా షిఫ్ట్ అయిపోయింది. దాని యొక్క మొమెంటం అంతా షిఫ్ట్ అయిపోయి
ఇప్పుడు డాలర్ ఇండెక్స్ కి అటు క్రూడ్ ఆయిల్ మీద విపరీతంగా ఉంది. మరి పొద్దున్న ఈయన ట్రంప్ గారు చెప్పడం క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గుతాయి, ఆయన రోజుకి ఒక స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల కూడా మన ఎమర్జింగ్ మార్కెట్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఆయన స్టేట్మెంట్స్ అన్ని కూడా ఒకదానికొకటి కాంట్రరీగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ గా ఆయన సాల్వ్ చేయాల్సిన ఇష్యూస్ అన్ని కూడా ప్రొలాంగ్ చేయడం వల్ల చాలా సఫర్ అవుతున్నారు అందరూ. సో అటు ఇరాన్ కూడా ఎక్కడ కూడా ఒక అడ్జస్ట్మెంట్ పాయింట్ రావట్లేదు. ఎప్పుడు చూసినా యుద్ధం చేద్దాం అన్నట్టే ఉంది. అంతా చాలా లాస్ అయింది. ఆ కంట్రీలో పౌరులందరూ కూడా చాలా హై ఇన్ఫ్లేషన్ ఫేస్ చేస్తున్నారు. అయినా కానీ ఇరాన్ గవర్నమెంట్ కూడా ఎక్కడ మాటలతో పీస్ఫుల్ టాక్స్ రావట్లేదు. సో అలాగే మీడియేటర్స్ లైక్ చైనా గానీ రష్యా గానీ ఎవరు కూడా వాళ్ళని ఒక దారికి తీసుకొచ్చి ఒక అగ్రిమెంట్ చేయలేకపోతున్నారు. ఈవెన్ ఐక్రాస్ ఎంత కూడా ఏం చేయలేకపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం అన్సర్టనిటీ అంతా ప్రివేల్ అయిపోయింది ఇంటర్నేషనల్ గా. దాని ఎఫెక్ట్ ఇండియాకి కూడా ఉంది. సో ఇప్పుడు ఇండియా బాగానే ఉన్నా కానీ ఇండియాలో మనకి వర్షాలు బాగానే పడుతున్నాయి, మనకి పంటలు అంతా బాగానే ఉంది, ఎకానమీ బాగానే ఉంది, గ్రోత్ రేట్ 6.5%, మనకి జీడిపి మంచి గ్రోత్ రేట్ చూపిస్తుంది. ఇప్పుడు 4.5 ట్రిలియన్ ఎకానమీ, వరల్డ్ 4th లార్జెస్ట్ ఎకానమీ ఉంది. అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు లాస్ట్ 2 months నుంచి ఏమవుతుందంటే గ్రోత్ ఈ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవటం అనేది ఒక పెద్ద ఎఫెక్ట్ అవటం, దానివల్ల ఏమవుతుందంటే మనందరం కూడా ఇబ్బంది పడుతున్నాం. సో ఇదేంటంటే టెంపరీగానే అవ్వచ్చు, ఎందుకంటే ఏ కంట్రీ తీసుకున్న ఎక్కువ కాలం యుద్ధం చేయలేదు. ఈవెన్ యుఎస్ కూడా ఈ యుద్ధం వల్ల $1 trillion లాస్ అయ్యారని చెప్తున్నారు. అలాగే ఫర్దర్ గా యుద్ధం చేయాలంటే కాంగ్రెస్ సపోర్ట్ కావాలి. అలాగే అక్కడ లోకల్ గా కూడా ప్రెసిడెంట్ ట్రంప్ మీద నెగిటివ్ గానే ఉంది. సో మేబీ మే ఎండ్ కానీ జూన్ లో కానీ కొంత చేంజెస్ వచ్చి కొంత పాజిటివ్ రావచ్చు. కాబట్టి ఇండియన్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు అందరూ ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు, వెయిట్ అండ్ వాచ్ చేయటమే బెటర్. సో మార్కెట్ ని అర్థం చేసుకోవాల్సిన వాళ్ళందరం కూడా ఏం చేయాలంటే ఈ మార్కెట్స్ టెంపరీ, ఇలాంటి పరిస్థితి టెంపరీగా వస్తుంటాయి. కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకొని మంచి క్వాలిటీ స్టాక్స్ ని ఇన్వెస్ట్ చేసుకోవటం, ఈ ఒక డౌన్ ట్రెండ్ అని ఒక అడ్వాంటేజ్ గా తీసుకోవాలి. సో క్వాంటిటీ తగ్గించుకుంటూ క్యాష్ రిజర్వ్స్ పెట్టుకుంటూ సెలెక్టివ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవటం, ఒక డిసిప్లిన్ తీసుకోవటం, అదే లాసెస్ ఉన్న కంపెనీస్ ని ఇమీడియట్ గా చేస్ చేయకుండా వెయిట్ చేయటం. సో 2030 అనేది ఒక విజన్ పెట్టుకుంటే మనకి ఇదంతా టెంపరీగా ఒక 2-3 months 4 months లో మామూలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో లాంగ్ టర్మ్ లో ఆలోచిస్తే కానీ మనకి ముందుకెళ్ళాము. కాబట్టి ఏంటంటే ఇదేమీ పెద్ద నెగిటివ్ అయిపోయి ప్యానిక్ అయిపోయి మనందరం టెన్షన్ పడిపోయి ఉన్న స్టాక్స్ అమ్మేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే క్వాలిటీ స్టాక్స్ ని అబ్జర్వ్ చేసి వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం సక్సెస్ అవుతాం, మంచి వెల్త్ క్రియేట్ చేయొచ్చు. సో మనకి అనలిస్టులు వారెన్ బఫెట్ కానీ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే వెల్త్ క్రియేట్ అయ్యేది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే క్వాలిటీ స్టాక్స్ కొనడం ద్వారానే క్రియేట్ అవుతుంది అన్నారు. కాబట్టి అలాంటిది మనం తీసుకోవడం ద్వారా క్వాలిటీ స్టాక్స్ తీసుకొని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిట్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. మార్కెట్ మనం చూస్తున్నాం కొంచెం గ్యాప్ అప్ లో కొనసాగినా కానీ మార్నింగ్ ప్రెసెంట్ లాభాల్లో కొనసాగడం కూడా చూస్తున్నాం. అంటే ఈ వీక్ మొత్తం ఎలా ఉండే అవకాశం ఉంటుంది అంటారండి? ఈ వీక్ లో ఇంకా ఇదంతా కూడా మేజర్ గా మన మార్కెట్ అంతా కూడా క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయి ఉంది. క్రూడ్ ఆయిల్ కనుక తగ్గిందంటే మన మార్కెట్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. అలాగే క్రూడ్ ఆయిల్ ఇప్పుడు $100 నుంచి కొంచెం తగ్గుతుంది అంటారు. ఈ వీక్ కనుక తగ్గితే ఛాన్సెస్ ఉంది 95 అలా, అట్లీస్ట్ 95 అలా వచ్చినా కానీ మనకి ఎకానమీ రికవర్ అయిపోయి 23,800, నిన్న కూడా 23,800 900 దాకా వచ్చింది స్టాక్ మార్కెట్ నిఫ్టీ. అలాగే సెన్సెక్స్ వచ్చి 76,000 దాకా కూడా వచ్చింది. సో ఓన్లీ ఇదేంటంటే క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ తప్ప మామూలుది కాదు. సో క్రూడ్ ఆయిల్ మనం అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ కనుక డౌన్ ట్రెండ్ అయితే కనబడుతుంది. ఒకవేళ అది అయితే మాత్రం మంచి రికవరీ అయితే మన మార్కెట్స్ వస్తాయి. సాలిడ్ కంపెనీస్ అన్ని కూడా పర్ఫార్మెన్స్ అవుతున్నాయి బాగానే. సో కాబట్టి వరీ అవ్వాల్సింది ఏం లేదు. ఈ నెక్స్ట్ వీక్ కూడా బాగానే ఉంటది, మార్కెట్స్ బాటమ్ అవుట్ అయ్యి రికవర్ అవుతాయి. ఒకవేళ మాక్సిమం డౌన్ అయినా సెన్సెక్స్ నిఫ్టీ వచ్చి 23,500 400 నిన్న 400 దగ్గర ఎలా అయితే రికవర్ అయిందో 400 మేజర్ సపోర్ట్, అక్కడి నుంచి రికవర్ కనపడతాం. సో ఇవాళ కూడా చూస్తే 23,400 దాకా వచ్చి మళ్ళీ పైకి వచ్చేస్తుంది. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ కానీ ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. సో నిన్నటికి యాక్చువల్ గా 500 points డౌన్ లో వచ్చింది బ్యాంక్ నిఫ్టీ, వాళ్ళు పెరిగింది. సో ఎక్కడికక్కడ ఏమవుతుందంటే 23,500 400 మేజర్ గా సపోర్ట్స్ తీసుకొని పైకి వస్తుంది. ఓకే, రామచంద్ర గారు ప్రధానంగా క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడారు. ప్రెసెంట్ $109 వద్ద ట్రేడ్ అవడం కూడా మనం చూస్తున్నాం. అంటే దీని వల్ల ఏ సెక్టార్ పైన ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంటుందండి?
క్రూడ్ ఆయిల్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఈ ఆయిల్ మేకింగ్ కంపెనీస్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్, రిలయన్స్ వీటి మీద అవుతాయి. తర్వాత క్రూడ్ రిలేటెడ్ కంపెనీస్ లైక్ టైర్స్ కానీ, పెయింట్ ఇండస్ట్రీ వీటి మీద ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ఆటోమొబైల్ కంపెనీస్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పెరగటం వల్ల ఆటోమొబైల్ ఎక్కువ మంది కొనకపోవటానికి ఆల్టర్నేట్ చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆటోమొబైల్ మీద నెగిటివ్ ఇంపాక్ట్. సో ఈవెన్ ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ ఏవైతే ట్రాన్స్పోర్ట్ చేయాలో వాటన్నిటి ప్రాఫిట్స్ ఎఫెక్ట్ అవుతాయి. అలాగే ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీస్ కి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇన్ఫ్లేషన్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. సో క్రూడ్ ఆయిల్ ఆల్ ఓవర్ గా ఏంటంటే ప్రతి ఇండస్ట్రీ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మొత్తం ఇండస్ట్రీ అంతా డిపెండ్ అయ్యేది ట్రాన్స్పోర్ట్ మీదే. సో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరిగితే అన్ని ఛార్జెస్ పెరుగుతాయి, కమోడిటీ ఛార్జెస్ పెరిగితే అన్ని పెరుగుతాయి. కాబట్టి క్రూడ్ ఆయిల్ ఇన్ఫ్లేషన్ అనేది మేజర్ గా క్రూడ్ ఆయిల్ మీదే ఉంది. సో క్రూడ్ పెరుగుతుంటే అది ఎకానమీకి మంచిది కాదనమాట. ఏ కంట్రీకి అయినా, ఎంత మంచి కంట్రీ అయినా క్రూడ్ ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయంటే అది షోస్ ఎకానమీ వీక్నెస్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ మేజర్ కంపెనీస్ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి, సెక్టర్స్ అన్ని కూడా. సో క్రూడ్ ఆయిల్ మీద లాభపడే కంపెనీలు చూస్తే జస్ట్ ఒకటి రెండు ఉంటాయి. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ పాజిటివ్ ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ మంది షిఫ్ట్ అవుతారు. సో ఇప్పుడు ఏంటంటే చూడాల్సింది ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, బ్యాటరీస్ కంపెనీస్ కానీ. సో వీటికి పాజిటివ్. సోలార్ ఏవైతే ఉన్నాయి, ఎందుకంటే క్రూడ్ పెరుగుతున్న కొద్దీ అందరం కూడా ఆల్టర్నేట్స్ చూస్తాం కాబట్టి అలాంటి కంపెనీస్ కి షిఫ్ట్ అవుతుంటారు. కాబట్టి వాటికి పాజిటివ్ ఉంటుంది, వీటికి నెగిటివ్ ఉంటుంది. ఈ టైంలో షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు దేనిపైన, అంటే ఏ సెక్టర్ పైన ముందుకు వెళ్తే మంచిదంటారండి? ఇప్పుడు షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ మేజర్ గా ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా బాగుండాలి. ఎందుకంటే ఇవాళ బాగున్న కంపెనీ రేపు 100-150 పాయింట్స్ డౌన్ అవుతుంది. సపోజ్ నేను చూడండి, బ్రిటానియా ఉంది మంచి కంపెనీ, వాళ్ళు 200-100 పాయింట్స్ డౌన్ అయిపోయింది. సో అలాగే మంచి కంపెనీ అనుకొని ఇన్వెస్ట్ చేసినవన్నీ కూడా ఒక్కొక్కసారి నెక్స్ట్ మార్కెట్ ఫాల్లో డౌన్ అవుతుంది. సో ఇలాంటి టైంలో ఏం చేయాలంటే మనం మేజర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో ఈ కంపెనీస్ ని ఇన్వెస్ట్ చేసేటప్పుడే తక్కువ క్వాంటిటీ తీసుకోండి, ట్రేడ్స్ తగ్గించండి, స్టాప్ లాస్ పెట్టండి, రిస్క్ మేనేజ్మెంట్ పెట్టండి. ఇప్పుడు మనం డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్డు ఎలా ఇంపార్టెంటో, ఇప్పుడు రోడ్డు బాగాలేనప్పుడు స్పీడ్ తగ్గించుకుంటాం. అలాగే ఇప్పుడు సిచ్యుయేషన్స్ ఏం బాగాలేదు, ట్రేడర్స్ కి బాగాలేదు, ఇన్వెస్టర్స్ కి లాంగ్ టర్మ్ లో బాగున్నాయి, కానీ ఇన్వెస్టర్స్ కూడా ఈ ఇయర్ ఎక్కడ కూడా ప్రాఫిట్స్ రాలేదు. అలాంటి డల్ అవనక్కర్లేదు. కాకపోతే ఏంటంటే మనం చేసుకోవాల్సింది ఏంటి, ట్రేడర్స్ అందరూ కూడా క్వాంటిటీ తగ్గించుకోండి, అలాగే క్యారీ చేయకండి. బాగా అన్లెస్ అంటిల్ కాన్ఫిడెంట్ గా ఉంటే తప్ప క్యారీ చేయకండి. సో ఇంట్రాడే ప్రిఫర్ చేసుకొని ఎగ్జిట్ అవటం బెటర్ అన్నమాట. ఇండెక్స్ మూవ్మెంట్ కొంచెం క్యాచ్ చేయగలిగితే బాగానే వస్తాయి. స్టాక్ మూవ్మెంట్స్ అయితే హై వాలటిలిటీ ఉన్నాయి, ఎందుకంటే ఈ స్టాక్ హై వాలటిలిటీ ఉన్నాయి కాబట్టి స్టాక్ చేసే వాళ్ళందరూ కూడా క్వాంటిటీ తగ్గించండి. ఇప్పుడు ట్రెండ్ బాగాలేదు కాబట్టి టెక్నికల్స్ కూడా మీకు చార్ట్స్ అవి 100% ఇవాళ బాగుందని చూపించిన చార్ట్ రేపు గ్యాప్ డౌన్ వచ్చేస్తుంది. కాబట్టి ఏంటంటే అదంతా కూడా ఇంటర్నేషనల్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి మనం కాషియస్ గా ఉండాలి. సో క్వాంటిటీ తగ్గించుకోండి, అంతే. క్వాంటిటీ తగ్గించుకోండి. మీరు స్టాప్ లాస్ రిపీటెడ్ గా అయినా కానీ యాక్సెప్ట్ చేయండి. డిసిప్లిన్ ఇక్కడ మన డిసిప్లిన్ ఎక్కువ టెస్ట్ చేస్తూ ఉంటది, దాన్ని మేజర్ గా మీరు కన్సిడర్ చేయాలి. రిటైల్ ఇన్వెస్టర్లకు ఏం చెప్తారు రామచంద్ర గారు? అంటే ఎస్ఐపీలు కొనసాగించాలి అంటారా, లేదంటే వెయిట్ అండ్ వాచ్ విధానం బెటర్ అంటారు ఈ టైంలో? రీటైల్ క్లయింట్స్ అందరూ కూడా హ్యాపీగా ఎస్ఐపి కొనసాగించవచ్చండి, ఎందుకంటే ఇది ఎక్కువ కాలం ఉండేది కాదు. ఎక్కువ కాలం ఏమవుతుందంటే, ఇప్పుడు ఇంతకు ముందు మీరు రీటైల్ క్లయింట్స్ మంచి క్వశ్చన్ అడిగారు. మీరు అందరూ చూడాల్సిన ఏంటంటే, ఇప్పుడు 2020 మనం చూసాం కరోనా, 2021 మనం కరోనా చూసాం, మార్కెట్లు ఎంత బాగాలేనే. 22లో ఏమైపోయింది, మళ్ళీ మార్కెట్లన్నీ పైకి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇది కూడా అంతే. మీకు ఏంటంటే మార్కెట్ లో ఇవన్నీ అప్ అండ్ డౌన్స్ కామన్. సో రీటైల్ క్లయింట్స్ కి మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, మీరు లాంగ్ టర్మ్ పాయింట్ లో ఉన్నారు, అలాగే మీరు ఎస్ఐపిస్ ఇన్వెస్ట్ చేసేది ఒక పవర్ఫుల్ ఫండ్ హౌస్ లో ఇస్తున్నారు. అంటే మీ అంతటి మీరు చేయట్లేదు, మీరు ఒక మంచి క్వాలిఫైడ్ పీపుల్ చేతిలో పెట్టాం కాబట్టి వాళ్ళు మనకి మంచి వర్క్ చేసి రిజల్ట్స్ ఇస్తారు. లాంగ్ టర్మ్ వాళ్ళకి టైమింగ్ ఇవ్వాలి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి, టెన్షన్ అవసరం లేదు. సో రీటైల్ క్లయింట్స్ కి ఏంటంటే డౌన్ లో ఇంకా బై చేయండి అంతే. ఇప్పుడు అంతేగాని ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు మీరు మార్కెట్ గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు డైరెక్ట్ గా చేయరు అన్నప్పుడు ఎస్ఐపిస్, అలాగే పిఎంఎస్,
ఆ తర్వాత అడ్వైజరీ ఇవి తీసుకునే వాళ్ళు ఎవరు కూడా టెన్షన్ అవసరం లేదు, వాళ్ళు జాబ్ కంటిన్యూ చేసుకోవటం అనమాట, టెన్షన్ లేదు. ఓకే, ఇప్పుడు మిడ్ అలాగే స్మాల్ క్యాప్ ఇప్పటికే నష్టాల్లో కొనసాగడం కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేర్ఫుల్ గా ఉండాలంటారా, లేదంటే కొన్ని కంపెనీలు మంచి రిజల్ట్స్ ను కూడా విడుదల చేయడం చూస్తున్నాం. ఇలాంటి టైంలో స్టాక్ ఎంపిక ఎలా చేసుకోవాలంటారు, ఎలా ఉండాలంటారు, దాని గురించి చెప్తారు. స్మాల్ క్యాప్ ఇప్పుడు అక్యుములేట్ చేసుకోవాలండి, ఓకే, ఎందుకంటే బాగా బోటం అయిన ఒకటి 50%, 60% కూడా పాలైనాయి. సో ఇలాంటి టైంలో స్మాల్ క్యాప్ కంపెనీస్ అక్యుములేట్ చేసుకొని, బట్ 4 years మినిమం 5 years వెయిట్ చేయాలి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు స్మాల్ క్యాప్ అంటే. సో మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉన్నాయి. ఇవన్నీ కూడా బాగా తగ్గి ఉన్నాయి. సో వీటి మీద ఏంటంటే మనకి మంచి ఇన్వెస్ట్మెంట్ ఛాన్స్ ఉంది. అలాగే అశోక్ లేలాండ్ ఒకటి 150 రూపీస్ ఉంది, ఎన్సీసీ ఉంది 150 రూపీస్ ఉంది. ఇవన్నీ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పసే, మీరు కన్సిడర్ చేసుకోండి. రిస్క్ రివార్డ్స్ అన్ని కూడా జస్ట్ ఒక వ్యూ ఇస్తున్నాం మీకు. ఇలాంటివి ఏంటంటే ఒక 2 years 3 years వెయిట్ చేస్తాను అనుకున్నప్పుడు మీకు మంచి రిజల్ట్స్, మంచి వెయిట్ వస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా చూసాను బయోకాన్ అవుతుంది, అలాగే బిఈఎల్ అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే బ్రేక్అవుట్ అయినాయి, వాటి కంపెనీ పర్ఫార్మెన్స్ బాగున్నాయి. సో వీటిల్లో ఏంటంటే మీరు కూడా చెక్ చేసుకొని, ఓకే మీరు కూడా 1-2 సార్లు చూసుకొని రిస్క్ రివార్డ్ అంతా కూడా క్యాల్కులేట్ చేసుకుంటే ఇలాంటి కంపెనీలు బాగానే ఉంటాయి, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం 800 to 1000 కంపెనీస్ చూసుకుంటే ఇప్పుడు మనకి ఎస్బీఐ బాగా తగ్గింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగా తగ్గింది, అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్ కూడా బాగా తగ్గింది. తర్వాత ఇప్పుడు ఇలా మంచి క్వాలిటీ స్టాక్స్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ 900 అలా వచ్చింది, అలాగే చోళమండలం ఫైనాన్స్, ఇవన్నీ కూడా బాగా కరెక్షన్ అయినాయి. సో వాటిల్లో మనం ఏంటంటే మనం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ మంచి రిటర్న్స్, వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరేంటంటే ఒక స్టాక్ అని చూసేటప్పుడు క్రైటీరియా ఏంటంటే అట్లీస్ట్ టాప్ 200 కంపెనీ అన్నా, టాప్ 500 కంపెనీ అన్నా ఉంటే వాటి ఫండమెంటల్స్ ఆటోమేటిక్ గా బాగున్నట్టే. అంటే మనం ప్రతిసారి ఒక ఫండమెంటల్స్ మనం సామాన్యులు ఎవరు కూడా చూడలేము, ఓకే చూసినా కానీ అంత డీప్ గా అర్థం కాదు. కాకపోతే ఒక బెంచ్ మార్క్ ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు టాప్ 500 కంపెనీ అన్నాం అనుకోండి, సో అది ఆటోమేటిక్ ఏంటి, ఇవాళ 5000 కంపెనీలు మార్కెట్ లో రిజిస్టర్ ఉన్నాయి, బిఎస్ లో కానీ ఎన్ఎస్సీ లో కానీ. వాటిల్లో 500 అంటే అది ఆల్రెడీ ప్రూవ్డ్ అనమాట, కంపెనీ మంచి స్ట్రెంగ్త్ ఉందని. సో అలాంటి కంపెనీస్ లో చేసుకోవచ్చు. అలాగే ఈ మధ్య ఎయిథర్ ఎనర్జీ ఉంది, ఎలక్ట్రికల్ వెహికల్స్, అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏ కంపెనీస్ తయారు చేస్తున్నాయి, సో వాటిల్లో ఆ సెగ్మెంట్ లో చూడొచ్చు. అలాగే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు సెమీ కండక్టర్స్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, సోలార్, ఇప్పుడు ఎక్ఎం సోలార్ కానీ, ఎస్డబ్ల్యూ సోలార్ కానీ, ఇవన్నీ కూడా మీరు ఏంటంటే ఆల్టర్నేటివ్ గా ఇవి నెక్స్ట్ 4 years లో గ్రో అయ్యే కంపెనీస్ ని చూసుకొని వాటిల్లో అలా మంచిగా ఇప్పుడు బాగా కరెక్ట్ అయ్యాయి. ఇది గోల్డెన్ పీరియడ్, ఇది స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కంపెనీస్ అన్నిటికీ కూడా గోల్డెన్ పీరియడ్ ఇన్వెస్ట్ చేయడానికి. సో మనం కరెక్ట్ గా చూసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. బట్ మీరు చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు డైలీ ఇప్పుడు ఇన్వెస్టర్ అన్నాకే మీరు మినిమం ఒక 2 years 3 years ఆర్జీలు పెట్టుకోవాలి. అంతేగాని డైలీ చూసుకొని రేట్ పడిపోయింది, రేట్ తగ్గిపోయింది అని మీరు టెన్షన్ పడుతుంటే మీరు సక్సెస్ అవ్వలేము. సో మనం ఎయిమే ఒక 4 years 5 years. మీరు ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చినప్పుడు లాస్ట్ 5 years చూడండి, కరోనా టైము ఇప్పుడు, అలాగే నెక్స్ట్ 5 years ఎలా ఉంటది. సో ఇవన్నీ కూడా డిస్కౌంట్ అయిపోతుంటాయి. అలాగే ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ అనౌన్స్ చేశారు. సో ఆల్మోస్ట్ ట్రైన్ సెక్టర్ అంతా కూడా ఇప్పుడు నెక్స్ట్ 1-2 years లో మంచి భూమి వస్తుంది. సో రైల్టెల్ కానీ, తర్వాత ఐఆర్ఎఫ్సి ఫైనాన్స్ కానీ, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే మంచి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయండి. అలాగే ఇప్పుడు నేను ఎప్పుడు చూసినా లాంగ్ టర్మ్ ఏంటి సార్, షార్ట్ టర్మ్ కూడా థింక్ చేస్తాను, షార్ట్ టర్మ్ కూడా అవకాశాలు ఉన్నాయి కదా అంటే, అప్పుడు ఏం చేయాలంటే మీరు ఫండ్ని 70% లాంగ్ టర్మ్ పెట్టుకోండి, 30% షార్ట్ టర్మ్ పెట్టుకోండి. సో 30% లో మీరు ఈ మార్కెట్ క్యాచ్ అప్ అండ్ డౌన్ ని క్యాచ్ చేసుకోండి. అలా మీరు కొంత ఫండ్ కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి, కొంత ఫండ్ ట్రేడింగ్ పెట్టుకోవాలి. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు రెండు కలిసి వస్తాయి కాబట్టి మీకు వర్కౌట్ అవుతాయి. సో ఒక్క లాంగ్ టర్మ్ చేసినా సక్సెస్ అవ్వట్లేదు, ఒక్కళ్ళే షార్ట్ టర్మ్ చేసినా సక్సెస్ అవ్వట్లేదు. రెండు కలిపి చేస్తేనే మనం సక్సెస్ అయిపోతాం. ఓకే ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. గట్కేశ్వర్ నుంచి అశోక్ అనే వ్యక్తి. అశోక్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? వినపడుతుంది మేడం. ఎస్ సార్, లైన్ లో ఉన్నారండి, అడగండి మీ క్వశ్చన్ ఏంటి. మేడం సార్ నమస్కారం సార్. నమస్తే అండి.
సార్ నేను కెనరా బ్యాంక్ 135 లో కొన్నాను సార్, ఫైనాన్స్ చేస్తున్నాను. ఏ కంపెనీ? కెనరా బ్యాంకు. కెనరా బ్యాంక్, ఓకే. అవును. అయితే ఫైనాన్స్ చేసుకున్నాను. ఇప్పుడు యావరేజ్ చేసుకోవద్దా, ఉంచమంటారా సార్? కెనరా బ్యాంక్ యాడ్ చేసుకోండి. ప్రెసెంట్ ఇప్పుడు 145 నుంచి 126 అలా వచ్చింది. ఇది కూడా అంతే, నాకు చెప్పినట్టు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెయిట్ చేయాలి. 2-3 years వెయిట్ చేస్తే 300-350 దాకా వస్తుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ 120 ఆ రేంజ్ లో మళ్ళీ యాడ్ చేసుకోండి. 120-115 ఆ రేంజ్ లో మాక్సిమం అక్కడ సపోర్ట్ ఉంది. లాస్ట్ టైం ఏంటంటే 2025లో 80 వరకు కూడా వచ్చింది. ప్రెసెంట్ ఏంటంటే మంత్లీ చార్ట్ ఇక్కడ సపోర్ట్ దగ్గర ఉంది. ఒకవేళ అంటే అంత కరెక్షన్ అవ్వకపోవచ్చు, ఒకవేళ అయినా కానీ ప్రిపేర్ అవ్వండి. బట్ ఎందుకంటే అప్ సైడ్ కూడా ఛాన్స్ ఉంది బాగా. సో మంచి కంపెనీ కెనరా బ్యాంక్ రిజల్ట్స్ అవి బాగానే ఉంటాయి. సో గ్రోయింగ్ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అశోక్ గారు. సో రామచంద్ర గారు, మనం చూస్తున్నాం ఐటీ సెక్టార్ కూడా గత 3 రోజులుగా లాభాల్లోనే కొనసాగుతుంది. అయితే ఇప్పటికే కొన్ని కంపెనీలు రిజల్ట్ ను కూడా విడుదల చేసేసాయి. ఇక ఇలాంటి టైంలో ఏ సెక్టార్ మీద ఫోకస్ చేయొచ్చు అంటారు? ఐటీ ఇప్పుడు బాగానే ఉందండి. అంతకుముందు అందరూ కూడా ఐటీ అండర్ పర్ఫార్మర్ అన్నారు. బట్ ఒరిజినల్ గా ఏమైందంటే ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ ఇప్పుడు వాటికి ఒరిజినల్ సపోర్ట్స్ వచ్చాయి. సో మంత్లీ చార్ట్స్ అన్ని కూడా రివర్సల్ అవుతున్నాయి. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఐటీ కానీ ఇన్ఫోసిస్ ఇవాళ నేను చూసాను బాగానే వచ్చింది. ఇన్ఫోసిస్ అయితే మంత్లీ చార్ట్ రికవర్ అయింది. అంతకుముందు 2000 దాకా వెళ్ళి ఇప్పుడు 1100 and 1200 దగ్గర ఉంది. దాదాపు 50% కరెక్షన్ అయింది. కాబట్టి కొంత ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కొంత అమౌంట్. అలాగే ఎంఫసిస్ కానీ పర్సిస్టెన్స్, అలాగే ఓఎఫ్ఎస్ఎస్ అయితే బాగా వెళ్ళిపోయింది. సో హెచ్సిఎల్ టెక్ మహీంద్రా ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఈ టైంలో ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ కూడా $1 million కంపెనీస్ కాబట్టి ఆల్రెడీ 20 years నుంచి ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. సో కొత్త టెక్నాలజీ వస్తే వాళ్ళు అడాప్ట్ చేయగలరు. టీసీఎస్ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చింది, మేము కూడా ఐటీ టెక్నాలజీకి కన్వర్ట్ అవుతున్నాం, ఏఐ కన్వర్ట్ అవుతున్నాం, దానిలో సర్వీసెస్ మేము ఆఫర్ చేస్తున్నాం. సో కాబట్టి ఏంటంటే ఇది మన ఇండియన్ ఐటీ అంత తక్కువదేం కాదు. కంపెనీలు ఏం మోసపోయేది ఏం లేదు. కొత్త టెక్నాలజీ వస్తే అందరికి గ్లోబల్ లో అందరికి కూడా కోఆర్డినేషన్ తో గ్రో అవుతారు. నివిడే అందరికి సపోర్ట్ చేయాల్సిందే. మొన్న నివిడే CEO ఇక్కడికి వచ్చారు, అలాగే వీళ్ళు కలుస్తుంటారు. సో కాబట్టి న్యూ టెక్నాలజీ అంతా కూడా స్ప్రెడ్ అవ్వాల్సిందే, అది అందరికీ కూడా సపోర్ట్ అవ్వాలి. కాబట్టి కంపెనీస్ బాగానే ఉంటాయి, ఐటీ కంపెనీస్. ఓకే, ఐటీ స్టాక్స్ లో ఇటీవల కనిపిస్తున్న బయ్యింగ్ ఇంట్రెస్ట్ ఇదే విధంగా కొనసాగుతుందంటారా? ఐటీలో అదే ఇంకా పెరుగుతూ ఉంటుంది మేడం. బయింగ్ ఇప్పుడు బాటమ్ అవుట్ అయ్యింది కాబట్టి ఇక్కడ బాగానే మంచి ముందుకు వెళ్తుంటాయి, తీసుకోవచ్చు. చార్ట్స్ అన్ని బాగానే చూపిస్తున్నాయి. సో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా రేర్ అనమాట ఐటీ కంపెనీస్ 50% కరెక్షన్ అవటం, ఇవన్నీ కూడా రేర్ కాబట్టి అలాంటి ఆపర్చునిటీ మనకు దొరికినప్పుడు వాడుకోవటమే. సో ఇది ఇన్వెస్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్ ఒక 1 year 2 years అర్జెంట్ మంచి రిజల్ట్స్ వస్తాయి. అంటే ఇప్పుడు షార్ట్ టర్మ్ చేస్తున్నాను అంటే స్టాప్ లాస్ పెట్టుకోండి. లాంగ్ టర్మ్ అంటే ఒక 2 years 3 years వెయిట్ చేయాలి, బై అండ్ డిప్స్ లాగా చేసుకోగలను అనుకోవాలి, టెన్షన్ పడకూడదు. సో అలా మీరు డిఫరెన్స్ అవ్వాలి, మైండ్ అని మార్చుకోగలగాలి. అప్పుడు మనకు మంచి క్వాలిటీ స్టాక్స్ దొరికితే ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే, అంటే ఫైనల్ గా రామచంద్ర గారు, గోల్డ్ సిల్వర్ కూడా మనం చూస్తున్నాం 1 week నుంచి నష్టాల్లోనే కొనసాగింది అండ్ ఇప్పుడు ఫ్లాట్ గా వెళ్ళటం కూడా చూస్తున్నాం. అయితే ఇన్వెస్టర్లకు ఏం చెప్తారు గోల్డ్ సిల్వర్ కి సంబంధించి? మోదీ మంత్రం ప్రకారంగానే డిజిటల్ గోల్డ్ బయింగే బెటర్ అంటారా? వాళ్ళకి దేనిపైన ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారు? అండ్ ఈ టైంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటే బెటర్ అంటారు? 100% నేను కూడా మోడీ గారిని సపోర్ట్ చేస్తున్నాను. అంటే డిజిటల్ గోల్డ్ బెటర్. ఎందుకంటే మనము అంటే ఎమర్జెన్సీగా గోల్డ్ కొనాలి, ఫిజికల్ అనేవాళ్ళు కొనాలి. ఇప్పుడు మ్యారేజెస్ అవన్నీ తప్పదు. కానీ ఇప్పుడు నా దగ్గర జస్ట్ ఒక 1 lakh ఉంది, నేను ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా డిజిటల్ కన్వర్ట్ అవ్వండి. ఇప్పుడు ఈవెన్ NSE నుంచి కూడా BSE నుంచి కూడా డైరెక్ట్ గా గోల్డ్ మనం షేర్ కొన్నట్టు గోల్డ్ కొనే ఆపర్చునిటీ వస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ గోల్డ్ బాండ్స్ ఉన్నాయి, గోల్డ్ ETFs ఉన్నాయి, అలాగే గోల్డ్ స్టాక్స్ ఉన్నాయి. సో వీటన్నిటిలో డిజిటల్ గా ఇప్పుడు గోల్డ్ గ్రామ్స్ లో కొనుక్కోవచ్చు. సో డిజిటల్ 100% బెటర్ అండి, సురక్షితం కూడా. సో దానిలో మీకు GSTలు ఇవన్నీ ట్యాక్సెస్ ఉండవు, అలాగే మీకు తరుగు ఇవన్నీ ఉండవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం గోల్డ్ ని కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా ఆ రేట్లో అమ్మి గోల్డ్ కొనుక్కోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో డిజిటల్ అనేది మనం ప్రిఫర్ చేస్తున్నాం, మనం చేసుకోవాలని. ఓకే, అంటే మార్కెట్ పతనానికి అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ అనిశ్చితి ఇంకా కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇలాంటి టైంలో ఇన్వెస్టర్లు ఏం చేస్తే బెటర్ అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? ఏ సెక్టార్ వైపు మొగ్గు చూపితే బెటర్ అంటారు? ఏం చెప్తారు వాళ్ళకి?
ఇప్పుడు ఈ ఇండియా ఫైనల్ గా కన్క్లూజన్ పాయింట్ ఏంటంటే అన్ని సెక్టర్స్ కూడా గ్రోయింగ్ సెక్టర్స్ ఇండియాలో. ఇప్పుడు అసలు ఇండియా గ్రోత్ ఏం చెప్తున్నాం, 2030కి $7.5 trillion ఎకానమీ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ 4.5 ట్రిలియన్ ఉంది అంటే ఇంకా $3.5 trillion గ్రోత్ ఉంది. సో గ్రోయింగ్ సెక్టర్స్ అన్ని కూడా, అన్ని సెక్టర్స్ ఇంకా అసలు మనం గ్రోత్ ఇప్పుడు చూసేది ఇంకా డబుల్ చూస్తాము. కాబట్టి ఏంటంటే మనం ఓన్లీ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్, ఆ గోల్డ్ ఇంపోర్ట్ తగ్గిందంటే మనం ఇంకా కంట్రీని ఆపేవాళ్ళు లేరు. ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్స్ అంత బాగున్నాయి, అలాగే మన ఎకానమీ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, బేసిక్ మన డిసిప్లిన్ బాగుంది, అలాగే ఎక్స్పోర్ట్స్ వెళ్తున్నాయి. మేక్ ఇన్ ఇండియాతో మన అంతకుముందు సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం, ఇవాళ మనం డిఫెన్స్ స్టాక్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, అలాగే మనం చంద్రుడి దగ్గరికి వెళ్ళొచ్చాం. సో అలాగే మనకి సోలార్లో బాగా ఉంది. సో అన్ని ఏరియాస్లో మనం కూడా రీసెర్చ్ గ్రో అవుతున్నాం. అలాగే మన ఫార్మా సెక్టర్ చాలా గ్రో అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీరు ఇండియాని ఇప్పుడు మీరు ఏం చూడాలంటే, ఇవాళ ఏదో రూపీ వాల్యూ తగ్గింది, ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతున్నారు, మార్కెట్ తగ్గింది, ఇలా కాదు. నెక్స్ట్ 4 to 5 years లో ఇండియా టాప్ 2 జర్మనీ బీట్ అవుతుంది అనేది ఆల్రెడీ చెప్తున్నారు. అలాంటి ఇండియాని మీరు ఏం చూడాలంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ లో ఒకసారి విజన్ చూడండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక బీటెక్ చదివి ఒక 10 years జాబ్ చేసి ఒక 1 year 1 lakh శాలరీ తీసుకున్న అతనికి సడన్ గా జాబ్ పోయింది అనుకోండి, ప్రెసెంట్ అతను నెగిటివ్ అవ్వచ్చు, బట్ అతనికి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి, అతనికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, క్వాలిఫికేషన్ ఉంది, కెపాసిటీ ఉంది. సో మేబీ ఒక 1-2 months స్ట్రగుల్ అవుతాడు, కానీ తర్వాత ఆటోమేటిక్ సెట్ అవుతాడు కదా. సేమ్ ఇండియా కూడా అంతే. ఇప్పుడు ప్రెసెంట్ డ్యూ టు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇండియా స్ట్రగుల్ అవుతుంది తప్ప, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఆర్ నాట్ అబౌట్ ఇన్ఎక్స్పీరియన్స్ ఆర్ ఎనీథింగ్. ఇది మీరు అర్థం చేసుకుంటే మీరు మీ పోర్ట్ఫోలియోస్ కానీ మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ కానీ చాలా బాగుంటాయి. ఓకే, థ్యాంక్ యూ రామచంద్ర గారు, మార్కెట్ పై విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. సో మరిన్ని మార్కెట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్.